అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇల్లు స్థలం లేని వారికి L2 వారికి ఏప్రిల్ నుంచి ఇళ్ల స్థలాలు ప్రారంభం కాబోతున్నాయి కదండి. స్టేటస్లో తప్పులు వస్తే ఏం చేయాలి? మీ ఫోన్ నెంబర్ నుంచే కంప్లైంట్ ఇవ్వండి. ఇలా ఫోన్ నెంబర్ తప్పు పడితే ఇలా చేయండి. ఇక L2 వారికి మళ్ళీ సెకండ్ వెరిఫికేషన్ ఉంటుందా? ఈ డౌట్ల మీద అయితే నీకు క్లారిఫై ఇస్తానండి. ముందుగా స్టేటస్లో తప్పులు ఉంటే ఏం చేయాలనేది అందులోనే ఆ తప్పులు సరిచేసుకునే విధానంలోనే మీ ఫోన్ నెంబర్ కూడా మార్చుకోవచ్చండి. దాని మీద కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఫోన్ నెంబర్ తప్పు పడితే ఇలా చెయ్యండి. వీటన్నిటికీ కలిపి ఒకటే సొల్యూషన్ మీకైతే ఈ వీడియోలో చూపిస్తానండి. మీరే దగ్గరుండి కంప్లైంట్ మీ ఫోన్లో ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇందిరమ్మ ఇళ్ళ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. తర్వాత ఇక్కడ గ్రీవెన్స్ అని నేను యారో మార్క్ కూడా చూపిస్తున్నాను. గ్రీవెన్స్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. దీంట్లో ఆ గ్రీవెన్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుందండి. ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళది మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. మనం గ్రీవెన్స్ ఓకే చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటేమో చీఫ్ మినిస్టర్ గారికి కంప్లైంట్, లేదంటే ఇంకొకటి హౌస్ మినిస్టర్ గారికి అండి. మనం హౌసింగ్ మినిస్టర్కి ఇస్తే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్తుంది ఈ కంప్లైంట్ అనేది. అది కూడా చెక్ చేసుకొని ఇవ్వండి. సో ఇక ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది అంటున్నాను కదా. ఓటీపీ కూడా వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఇక ఓటీపీని కూడా సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ ఫుల్ డీటెయిల్స్ అక్కడ ఫిల్ చేసేసేయండి. అక్కడ పూర్తి వివరాలు, కంప్లైంట్ అన్నీ ఇచ్చేసి పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ అనేది ఉంటుందండి. సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత ఆ కంప్లైంట్ అనేది వాళ్ళ దాకా వెళ్తుందండి. వాళ్ళ దాకా వెళ్ళిన తర్వాత దాని మీద వెరిఫై చేసి ఆన్లైన్లోనే వాళ్ళైతే ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తారు. సో ఇదండి ఈరోజు వీడియో. క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. మీ మొబైల్ ఫోన్ నుంచే మీరే ట్రై చేయండి. కంప్లైంట్ మీరే ఇవ్వండి. ఫోన్ నెంబర్ తప్పుపడ్డా, మీరు ఆప్షన్లో చేంజ్ అయిపోయి వేరే దాంట్లో పడ్డా మీరు తప్పకుండా ఇలాగైతే చెయ్యండి. గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇవ్వండి. మీకైతే మెసేజ్ వస్తుంది. అంతేకాదండి, ఇంకా కొంతమంది అయితే L2 వారు అంటే స్థలం లేని వారు కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఏమనంటే మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుందా, సెకండ్ వెరిఫికేషన్ అనేది ఉంటుందా మేడం అని చెప్పని చాలామంది అడుగుతున్నారు. ఇక వెరిఫికేషన్ అనేది ఉండదండి. ఓన్లీ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం మళ్ళీ అప్డేట్ చేయడానికి ఒక 10 రోజులైనా పడుతుందండి కంపల్సరీగా. మీరు మళ్ళీ తర్వాత చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.